హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక న్యాచురల్ రెసిపీని తీసుకొచ్చిందండి. ఈవినింగ్ అయితే స్పైసీగా టేస్టీగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇవాళ న్యాచురల్గా నూడిల్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ పెట్టేసి అందులోకి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని వీటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నీళ్ళు బాగా మసిలిన తర్వాత ఇందులోకి ఒక షీట్ నూడిల్స్ వేసుకోవాలండి. బయట దొరుకుతాయి కదా, అందులోకి ఒక షీట్ వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నీటిలోకి మునిగేలాగా నూడిల్స్ని మనం కదిపాలి. మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, స్టవ్ ఆఫ్ చేస్తే నూడిల్స్ అనేవి ఎలా ఉడుకుతాయి అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది. మనము స్టవ్ ఆఫ్ చేసి వేసాకనే ఇవి ఒక 5 మినిట్స్ లోపు మనకు మెత్తగా అయిపోతాయండి. అంటే మెత్తగా అంటే బాగా ఉడికిపోతాయి. మీరు ఒకవేళ స్టవ్ ఆన్ చేసే ఉంచితే మాత్రం అవి బాగా మెత్తగా అయిపోతాయి. ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి, నూడిల్స్ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. నూడిల్స్లో ఉన్న వాటర్ అన్నీ వడకొట్టేసుకొని ఫ్యాన్ కింద పెట్టేయాలండి. ఫ్యాన్ కింద పెట్టకపోతే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొద్దిగంత కరివేపాకు రెబ్బలు వేసేసుకొని వీటిని కలిపేసుకోవాలి. వీటిని వేగే ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మా దాంట్లో స్కిప్ అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాక ఒకసారి కలిపేసుకొని మనం పక్కకు పెట్టుకున్న నూడిల్స్ని ఇందులోకి వేసేసి మళ్ళీ ఒకసారి నూడిల్స్ విరిగిపోకుండా కలిపేసుకోవాలి. గరిటెతోటే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నూడిల్స్ మసాలా వేసుకోవాలి. నూడిల్స్ మసాలా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. ఇందులోకి చిల్లీ సాస్ మీ దగ్గర ఏ సాస్ ఉంటే ఆ సాస్ వేసేసుకోండి. మేము ఇంట్లో చేసిన చిల్లీ సాస్ అలాగే టమాటో సాసే వాడుతున్నాము. సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా వేసేసుకోవచ్చు. చిల్లీ సాస్ను టమాటా సాస్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే లాస్ట్కి వీడియో కూడా పిన్ చేస్తాను. ఇందులోకి కొద్దిగంత లెమన్ జ్యూస్ వేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే అంతే అండి. చూసారా సింపుల్గా ఎలా రెడీ అయిపోయిందో. ఇలా పిల్లలకి మీ చేతితోటి చేసి పెట్టండి. మనం ఇంట్లో చేసుకున్నదంటే హెల్దీయే కదా. మనం ఇంట్లోనే సాస్ అలాగే ఇంట్లోనే మనం ఇలా నూడిల్స్ చేసి ఏం బాగా ఎక్కువ మసాలాలు వేయకుండా చేస్తే సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ అలా చల్లగా గాలి వస్తుంటే నూడిల్స్ చేసుకొని తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా. నాకైతే చాలా నచ్చింది. మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనుకుంటున్నాను. అయితే వెంటనే ఇలా నూడిల్స్ రెడీ చేసేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయండి. మీ పిల్లలతోటి ఎంజాయ్ చేస్తూ తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఒక మంచి అనుభూతి కూడా మీకు వస్తుంది కదా. అందరు కలిసి తింటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. నాకైతే అందరు కలిసి తింటేనే తిన్నట్టు ఉంటుంది. అంత అట్లా ఉంటేనే కదా ఒక ఫ్యామిలీ కూర్చొని తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. అయితే మా ఛానల్ని మా వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.